విశాఖపట్నం అంటేనే సుందర సాగర్ తీరం. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ బీచ్ ని సందర్శించి వెళ్తారు. ప్రతినిత్యం పర్యాటకులతో నగరవాసులతో బీచ్ అంతా సందడిగా ఉంటుంది. ఇక అటువంటి సాగర్ తీరం ఇప్పుడు కోతకు గురవుతుంది. బీచ్ కు కోతకు గురైనప్పుడల్లా బీచ్ లో ఉన్న చెట్లు పడిపోవడం, రోడ్డు పక్కన ఉన్న పార్కులు ధ్వంసం కారణమవుతుంది. సాగర్ తీరం కోతకు గురవ్వకుండా డ్రెడ్డింగ్ పనులు ప్రారంభమై దీనిపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి మౌలా ఆనందిస్తారు. విశాఖపట్నం పోర్ట్ అధికారులు, డ్రెడ్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు సమన్వయంతో కోత నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ఇలా చేస్తే బీచ్ కోతకు గురవ్వకుండా ఉంటుందని సముద్ర శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు. ఇలా ప్రతి ఏటా డ్రెడ్జింగ్ చేయకపోతే సాగర్ తీరంలో రోడ్డు కూడా సముద్రంలో కలిసే ప్రమాదం ఉందంట. విశాఖ అంటేనే సుందరమైన నగరం. దానికి సాగర్ తీరమే ప్రధాన ఆకర్షణ. అటువంటి సాగర్ తీరం ఇటీవల అధిక శాతంలో కోతకు గురవడం కారణంగా ప్రతి ఏటా మార్చి ఏప్రిల్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు కోతకి గురవుతున్న ప్రాంతాల్లోని ఔటర్ హార్బర్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి నేరుగా షిప్లో, ఇప్పుడు చూస్తున్నాం మనం అక్కడ షిప్, అదే షిప్లోని ఔటర్ హార్బర్లో పేరుకుపోయిన మట్టిని దాంట్లో నింపుకొని అది తీసుకొచ్చి సముద్రం ఒడ్డున సబ్మెరీన్ పక్కనే ఉన్న ప్రాంతంలోని పైపు ద్వారా తీసుకొచ్చి ఆ మట్టిని ఇక్కడ పూరుస్తూ ఉంటారు. దీని కారణంగా సముద్రం కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దానివల్ల సముద్ర కోత తగ్గుతుంది. దానివల్ల సముద్ర కోత తగ్గడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో జరుగుతారు. కొన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. సుమారు 4 రోజుల పాటు ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రెడ్జింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని చూడడానికి అధిక సంఖ్యలో జనాలు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక షిప్ని ఒడ్డుకు తీసుకొచ్చి, ఒక లోడ్ ఉన్న షిప్ని ఒడ్డుకు తీసుకొచ్చి పైప్ మార్గంలో మట్టిని తీసుకొచ్చి మట్టి సముద్ర తీరంలోని వేసి, ఇది ఒక టూరిస్టులకు కూడా ఇది ఒక చూసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఈ డ్రెడ్జింగ్ని ఈ ఏడాది కూడా కొంచెం ముందుగానే ప్రారంభించారు. సముద్రం దీనివల్ల సముద్రం వెనక్కి వెళ్తే సమ్మర్లో సముద్రానికి చాలా మంది వస్తారు కాబట్టి ముందుగా ప్రారంభించారు. ఎండలు ముందుగా రావడం జరిగింది. మౌలానా ఎస్ఎన్టీవీ విశాఖపట్నం. రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఓషనోగ్రఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ ఇప్పుడు మనకి విశాఖపట్నం ఈ బీచ్కి దగ్గర డ్రెడ్జింగ్ జరుగుతుంది. శాండ్ డ్రెడ్జింగ్, సముద్రం లోపల నుంచి ఇసుకని డ్రెడ్ చేసి ఇక్కడ తీరానికి పంప్ చేయడం జరుగుతుంది. అది కొంతవరకు మన బీచ్ నివారించడానికి, బీచ్ని కాపాడుకోవడానికి బీచ్ని మనం సిద్ధం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి చర్య. అది తప్పకుండా చేయవలసిందే, అప్పుడప్పుడు చేయవలసిందే. మాన్సూన్ సీజన్లో ఇది చేయడం కష్టం కాబట్టి మాన్సూన్కి ముందే ఇప్పుడు చేసి బీచ్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం. ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు మనం బీచ్ నివారించవచ్చు. అది ఒక ప్రైవేట్ బీచ్గా డెవలప్ చేసుకుని దానికి టికెట్లు కూడా పెట్టుకుని వచ్చే వాళ్ళకి దగ్గర డబ్బులు కూడా కలెక్ట్ చేసి అక్కడ వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే